మన నాలుకను ఎలా ఉంచుకోవాలో 51వ కీర్తన 14వ వచనం. 51వ కీర్తన 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాట, తాను పాపము చేసిన తర్వాత శిక్షను అనుభవిస్తున్నప్పుడు తాను వేదనతో మరి రాసినటువంటి ఆ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే, ఈ రక్తాపరాధము నుండి నన్ను విడిపించయ్యా. అప్పుడు నేనేం చేస్తానంటే, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరములో గడిచిన కాలములో అనేక అపరాధముల చేత శిక్షకు లోనటువంటి మనలను దేవుడు విడిపిస్తే దానికి ప్రతిగా మన నాలుకను నీతికి దాసులుగా అప్పగించి దేవునికి ఉత్సాహగానం చేసేవారుగా ఉన్నాయా మనం పరిశీలన చేసుకోవాలా. ఈ 2026వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే అటువంటి తీర్మానం చేసుకున్నాడు కనుకనే దావీదు భక్తుడు తర్వాత కాలంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. తన సంతతిలో నుంచి రక్షకుడు రావడానికి అవకాశం కలిగింది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి.